భార్య సుఖాల కోసం భర్తను చంపడం, భర్త సుఖాల కోసం భార్యను చంపడం, 9 నెలలు కని పెంచుతున్న పిల్లల్ని వాళ్ళ సుఖాల కోసం, వాళ్ళ అక్రమ సంబంధాల కోసం పిల్లలు కూడా చంపేస్తున్నారు. పిల్లలేమో వాళ్ళు ప్రేమించిన బాయ్ ఫ్రెండ్స్ని ఒప్పుకోవట్లేరు, గర్ల్ ఫ్రెండ్స్ని ఒప్పుకోవట్లేదని చెప్పేసి పెంచుతున్న తల్లిదండ్రులను చంపేస్తున్నారు. అట్లా అసలుకి ఎట్లా తయారైందంటే ఈ సమాజం వాయి వరుస లేకుండా బరితికి ఇచ్చేతే తిరుగుతున్నారు. అసలుకి వాళ్ళ సుఖాల కోసం అంటొచ్చిన వాళ్ళని అందరినీ చంపుకుంటూ అయితే వెళ్ళిపోతున్నారు. రీసెంట్గానే ఒక న్యూస్ చూసినాం కదా, ఒక అమ్మాయి వాళ్ళ మమ్మీని చంపేసింది. సో ఒక బిడ్డ తల్లిని చంపడం ఇదే ఫస్ట్ న్యూస్ అని అయితే చాలామంది అనుకుంటున్నారు. ఎక్కడ చూడలేదు, ఇదే ఫస్ట్ అనుకుంటున్నారు. కానీ 4-5 ఇయర్స్ బ్యాక్ ఇలాంటి ఇన్సిడెంటే ఒకటైతే జరిగింది. సో ఆ అమ్మాయి వచ్చేసి ఇంటర్లో డిగ్రీ ఉంది. వాళ్ళ డాడీ వచ్చేసి లారీ డ్రైవర్ అనమాట. సో 2-3 డేస్కి ఒకసారి ఇంటికి వస్తుంటాడంట. సో ఒకటే బిడ్డ, తల్లి కూతుర్లు ఇంట్లో ఉంటారు. సో ఆ అమ్మాయికి అయితే వేరే వాళ్ళని అయితే లవ్ చేస్తుంది అనమాట. ఒక్కరిని కాదు, ఆ పిల్ల ఇద్దరిని మెయింటైన్ చేస్తుంది. సో ఆ విషయం వాళ్ళ మమ్మీకి తెలిసి కొంచెం మందలిచ్చింది అనమాట. ఇట్లా అంతా నువ్వు వేసేది కరెక్ట్ కాదు, సో కొంచెం పద్ధతిగా ఉండు, నీకు పెళ్లి చేసి పంపించేస్తాము, అట్లా చేయక ఇట్లా చేయకంటే. సో ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్లో ఒక్క బాయ్ ఫ్రెండ్కి ఇదంతా చెప్పిందనమాట. సో ఇట్లా అంటే చెప్పేసి మా మమ్మీ మన ప్రేమకు అడ్డుగా ఉంటుంది, మా మమ్మీని చంపేద్దామని చెప్పేసి పిలిపించి చున్నీ ఉంటుంది కదా, చున్నీ గొంతుకి ఆమె కాలు పట్టుకుంటే వాడు గొంతుకి ఉరి బిగిచ్చేసి చంపేసిండంట. వాళ్ళ మమ్మీ శవంని ఇంట్లో పెట్టుకొని 2 డేస్ ఆ బాయ్ ఫ్రెండ్ తోటి ఎంజాయ్ చేసింది అమ్మాయి. వాళ్ళ మమ్మీ శవం ఇంట్లో పెట్టుకొని 9 నెలలు కని పెంచుతున్న తల్లిని చంపేసింది బాయ్ ఫ్రెండ్ కోసం. ఆ శవం అనేది ఒక 2 డేస్ తర్వాత వాసన వస్తుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ పోలీస్ కంప్లైంట్ ఇస్తే వచ్చి చూస్తే వాళ్ళ మమ్మీ అప్పటికే చనిపోయి 2 డేస్ అయింది, 2.5 డేస్ అయిందని చెప్పేసి పోలీసు వాళ్ళు అయితే చెప్పారనమాట. ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తే నేనే చంపేసిన ఇట్లా అట్లా అని చెప్పేసి మొత్తం అయితే అమ్మాయి బయట పెట్టింది. అసలుకి బాయ్ ఫ్రెండ్ కోసం తల్లిని చంపి తల్లి శవంని ఇంట్లో పెట్టుకుని 2 డేస్ వాటితో రొమాన్స్ చేస్తుంది. అసలుకి ఆ అమ్మాయి అసలు మనిషో రాక్షసో నాకైతే అసలు న్యూస్ చిన్నప్పుడు నాకు అసలు ఏం అర్థం కాలేదు. సో ఇట్లాంటివి చాలానే ఉన్నాయి. తల్లిలో చంపిన పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. చాలా వరకు బయట పడట్లేవు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ అవ్వడం వల్ల ఇప్పుడు ఎక్కువ శాతం అయితే బయటపడుతున్నాయి. 2025 అయితే చాలా వరకు బయటపడుతున్నాయి. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎవ్రీడే జరుగుతుంటాయి కానీ బయటికి రావు అంతే. అండ్ ఇంకో న్యూస్ కూడా చూసిన, ఏంటంటే అదొక తాండా అనమాట. ఆ తాండాలో ఈ సోషల్ మీడియా ఈ ప్రభావం అనేది అంత తెలియదు అనమాట వాళ్ళకి. సో అదొక చిన్న పల్లెటూరు లాగా తాండాలాగా ఉంది. సో అందులో ఒకడున్నాడు, వాడు ఎంత కామాంధుడు అంటే తల్లి చెల్లి పిల్ల అమ్మమ్మ నానమ్మ చిన్నపిల్లలు ముసలోళ్ళనే తేడా కూడా లేకుండా ఎంతోమందిని రేప్ చేసి చంపేసిండంట వాడు. ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తుంటే కూడా ఆ విషయం బయట పడలేదు. లాస్ట్కి పిల్లనిచ్చిన అత్తను కూడా రేప్ చేసి చంపేసి కాలువలు అంటారు కదా, ఊరు సైడ్ కాలువల్లాగా ఉంటాయి. సో అందులో పడేసి వెళ్తే ఇంకా వీడి ఆగడాలు మేము తట్టుకోలేమని చెప్పేసి వాడికి 2 భార్యలే వాడిని చంపించారు. చంపేస్తే అప్పుడు బయటపడ్డ నిజాలు ఊరు జనం అందరూ వచ్చేసి భార్యలకి కాలు మొక్కి మంచి పని చేసినావు అని అంటున్నారు. ఒక్కొక్కరు అప్పటిదాకా ప్రతి ఒక్కరు వాడి బారిన వాడి రేపుకి గురైన వాళ్ళే, కానీ బయటకి రావాలంటే భయపడ్డారనమాట వాళ్ళు. మా ఫ్యామిలీ ఏమవుతుందో, మా భర్తల పరువు, మా పేరెంట్స్ పరువు ఏమవుతుందని చెప్పేసి బయటికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. పొలం పనులు చేసుకుంటుంటే కూడా ఎంతోమందిని గుంజుకెళ్ళి వాడు రేప్ చేసినట్ట, బయటకు చెప్తే చంపేస్తా అని చెప్పిండంట. వాడి సొంత నాన్నమని పింఛనిపిస్తా అని చెప్పేసి తీసుకెళ్ళి కొంచెం పొదలు అవన్నీ ఉన్న దగ్గర తీసుకెళ్ళి మెడలు ఇచ్చేసి రేప్ చేసి అట్లనే వదిలేసి వెళ్ళిండంట. అసలు ఆ ముసలామె అయితే నన్ను ఎందుకు పెట్టినావు దేవుడా, తీసుకోలేని ప్రతిరోజు ఏడుస్తుండంట. సొంత నాన్నమ్మని, వాళ్ళ అక్కని వాళ్ళ చెల్లిని ప్రతి ఒక్కరిని అట్లా చేసినట్ట. కానీ అది ఒక పల్లెటూరు ఒక తాండ అవ్వడం వల్ల బయటికి రాలేదు. ఎప్పుడైతే భార్యలు వాళ్ళని చంపిరో, వాళ్ళ అమ్మని చంపిందని ఎప్పుడైతే చంపిరో అప్పుడే బయటకు వచ్చినాక జనాలు కూడా ఒక్కొక్కరు బయటకు వచ్చి వాళ్ళకి ముక్కుతున్నారు, మంచి పని చేసినావు అని. అసలు కింద డెవలప్ అవుతున్న ఈ టెక్నాలజీలో ఇంకా ఇట్లాంటి ఊర్లు కూడా ఉన్నాయి. ఇట్లాంటి అసలు నరరూప రాక్షసులు, అసలుకి ఇదేదో ఒక సినిమా స్టోరీ లాగా ఉంది. టీవీలో చూస్తుంటాం కదా మనం, ఏదో ఒక హీరో వచ్చి కాపాడేదాకా మన బతుకులు ఇట్లా అంటారు. ఇవి అట్లా అయిపోయినాయి. అసలుకి రియల్ లైఫ్లో ఇట్లా కూడా ఉంటారా? ఒకటి ఇంతమందిని రేప్ చేస్తుంటే ఆ ఊరి జనాలంతా బయటకు వచ్చి కనీసం చెప్పాలి కదా, పోలీస్ వాళ్ళనే ఉంటారు కదా, కనీసం పోలీస్ కంప్లైంట్ అని ఇవ్వాలి కదా. వాళ్ళ ఊరు సర్పంచ్లకు ఒక అతను ఉన్నాడు. అతనైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, పోలీసు వాళ్ళు మేము కలిసి 20 రోజులు ఎతికినాం, 30 రోజులు ఎతికినాం, దొరకడు సార్. ఇప్పుడు దొరికి వాళ్ళ అత్తని చంపేస్తే వాళ్ళ భార్యను చంపేసారు అని అయితే చెప్తున్నారు. నాకైతే వాళ్ళందరూ ఊరి వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యం వేసింది. అసలుకి పెద్ద షాక్ అయిన న్యూస్. అంటే తల్లి చెల్లి అక్క నాన్నమ్మ ఎవ్వరు తేడా లేకుండా ఊర్లో ఎంతోమంది
వాడి దగ్గర రేపు గురై కూడా అసలు బయటికి రాలేరు, చెప్పలేరేంటి, వాడు చచ్చిపోయినాక ఇప్పుడు వచ్చిరేంటి, వాడిని ఏముంది చంపేసిర్రు అంతే, వాడికి నొప్పి తెలియకుండా చచ్చిపోయిండు, వాడికి నరకం అంటే ఏందో అనుభవించినాక కదా వాడికి అసలు వాడు తప్పు చేసినా అనేది వాడు పశ్చాత్తాపం పొందాలి కదా. అసలు అలా లేకుండా ఊక చంపేస్తే వెళ్ళిపోతారు అంతే. వాడేమి మీకు అంతకి ఏం న్యాయం జరిగినట్టు, అంటే వాడు చచ్చిపోతే న్యాయం జరిగినట్టు కాదు కదా. వాడు చేసిన ప్రతి దానికి నేను తప్పు చేసిన అని చెప్పి పశ్చాత్తాపం పడాలి. ఒక చెయ్యి ఒక కాలు తీసేసినాం అనుకో, ఇంకొక చెయ్యి ఇంకొక కాలుతోటి లైఫ్ లాంగ్ ఎంత బతకాలి అనేది అప్పుడు వాడికి అర్థమవుతుంది. ప్రతి నా కొడుకులకు అట్లనే ఒక చెయ్యి ఒక కాలు తీసి పడేసినాం అనుకో, ఇంకొక చెయ్యి ఈ చెయ్యి తీసేసేయాలి, ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాలు తీసి పడేయాలి. అప్పుడు ఈ ఒక చెయ్యి ఒక కాలుతోటి ఇట్లా కడుక్కుంటారో, ఎట్లా తింటారో, ఎట్లా పాకుతారో అనేది అర్థమవుతుంది. ఒకటేసారి చంపి పడేస్తే ఏం ఉండదు, ఒక 10 నిమిషాలు నొప్పి అనుభవిస్తాడు, చచ్చిపోతాడు అంతే. అసలు ఇట్లాంటి న్యూస్లు, పిల్లల్ని తల్లులను చంపడం, తల్లులు పిల్లల్ని చంపడం, ఊర్లలో నరరూప రాక్షసులకు అందరినీ రేప్ చేస్తుంటే కూడా బయటికి రాకపోవడం, అసలుకి ఏంటో అసలుకి ఈ సమాజం ఎలా అయిపోయిందంటే నాకు తెలిసి ఇంతకు మించి ఇలా జరిగిందా అని జనాలు షాక్కి గురయ్యేంత సిచ్యువేషన్స్ ఉండవు. ఎందుకంటే అన్ని రకాల సిచ్యువేషన్స్ ఇప్పుడే చూస్తున్నాము. అసలుకి ఇట్లాంటి సమాజంలో బతకడం కంటే చచ్చిపోవడమే మంచిదన్న ఇది దాకా వచ్చింది. నాకు తెలిసి ఇంతకి మించిన సిచ్యువేషన్స్ అయితే రావు. అయ్యో ఇట్లా జరిగిందా అని ఒక షాక్ అయిపోయింది, సిచ్యువేషన్స్ రావు. ఎందుకంటే అన్ని రకాల సిచ్యువేషన్స్ ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం. 2025 అయితే ఎన్ని కుప్పలు తెప్పలు రోజుకి ఎన్నో న్యూస్లు వస్తూనే ఉన్నాయి. అందుకని కలికాలం అని ఊరికే అనలేరు.